హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రాలు అప్పుల ఊబిల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా. మనం చూస్తే పార్లమెంట్లో వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వివిధ కార్పొరేషన్ల ద్వారా దాదాపు 56,072 కోట్ల మేర అప్పులు చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి దాదాపు 75,000 కోట్లకు పైనే చెల్లించాల్సి ఉంది. అలా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అప్పులు 5.50 లక్షల కోట్లకి పైగా పెరిగిపోయాయి. నెల నెల జీతాలు, పెన్షన్లకే 5,500 కోట్లు అవుతూ ఉంటే వడ్డీలు, పాత అప్పులు ఇలాంటి వాటిని చెల్లించేందుకు 3,500 కోట్ల నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. దాంతో ప్రతి నెల దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైన కొత్త అప్పు అనేది పెరిగిపోతూ వస్తోంది. అలాగే ఏపీలో కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చే ముందు సమగ్రంగా విశ్లేషించుకోవాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ బ్యాంకుల్ని హెచ్చరించాయి. అంటే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తే గత 2 ఏళ్లలో వరుసగా 3 సార్లు కోవిడ్ అన్నటువంటిది రావడంతో దేశీయ, అంతర్జాతీయ రుణాలు అనేవి పెరిగిపోయాయి. మన దేశవ్యాప్తంగా కూడా ప్రజారోగ్య సంరక్షణ, పేదల ఆర్థిక అవసరాలకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉద్దీపనలు అనేవి ప్రకటించటం లాంటి కారణాలతో 2018 నాటికి మన దేశ జీడిపిలో 70.44% ఉన్నటువంటి రుణభారం 2021 వచ్చేసరికి 90.6% చేరింది. ఇందులో కేంద్ర రుణ భారమే దాదాపు 60% మించి ఉంటే మిగతాది రాష్ట్రాల యొక్క వాటా. అయితే మన దేశంలో దాదాపు సగం రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ నివేదిక చెప్తోంది. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేస్తూ ఆ సొమ్మును మౌలిక వసతుల కల్పన, ఉపాధి ఇలాంటి రంగాల మీద కాకుండా రాయితీలు, ఉచిత పంపకాల పథకాలకి ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. దానివల్ల సంపద సృష్టి అనేది చోటు చేసుకోకపోగా ఆయా రాష్ట్రాలు మరింత అప్పుల ఊబిల్లోకి వెళ్తున్నాయి అన్నట్లుగా ఈ నివేదిక చెప్తోంది. అలా మనం చూస్తే 2019 మార్చి నాటికి రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు మొత్తం 47.86 లక్షల కోట్లకి చేరాయి. అంటే ఎంత ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అవి 2022 నాటికి వచ్చేసరికి 70 లక్షల కోట్లకు చేరాయి. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపిలో రుణాలు అనేవి 40% చేరువలో ఉన్నాయి. అయితే మనం చూస్తే మొత్తం మన దేశంలో పంజాబ్ యొక్క జిఎస్డిపిలో 53.3% రుణాలతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొదటి 4 స్థానాల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ఆదాయంతో పోల్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం తక్కువే. అయినా కూడా జిఎస్డిపిలో రుణ భారం అనేది పెరుగుతూనే వస్తోంది. ఇక్కడ చూడండి, పంజాబ్ వచ్చేసరికి జిఎస్డిపిలో అప్పుల శాతం వచ్చేసరికి 53.3%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్ 38.8%, కేరళ 38.3%, ఆంధ్రప్రదేశ్ 37.6%. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2021లో ప్రపంచ అప్పు ఎన్ని కోట్ల డాలర్ల స్థాయికి చేరింది? ఎన్ని కోట్ల డాలర్లు? మొత్తం 226 లక్షల కోట్ల డాలర్లకి ప్రపంచ అప్పు చేరింది అన్నట్టుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి. భారతదేశం ఇటీవల 2 దేశాలతో ఇలాంటి వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకుంది. అందులో యుఏఈతో వచ్చేసరికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సెపా అన్నటువంటి దాన్ని కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాతో కూడా అదే తరహా ఒప్పందం, కాకపోతే సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి పూర్వరంగంగా భావిస్తున్నటువంటి ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం లేదా ఎక్టా అంటాము. దీని మీద ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కూడా కొద్ది దేశాల కిందటే సంతకాలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద ఆస్ట్రేలియాతో 2011లోనే చర్చలు మొదలైనా కూడా భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ప్రయత్నాలు మరింత ముందుకెళ్లాయి.
రెండేళ్లుగా వివిధ స్థాయిల్లో విస్తృతంగా జరిగినటువంటి చర్చలకు ఫలితంగా ఈ ఎక్టా లేదా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం అనేది సాకారమైంది. రెండు దేశాల మధ్య వస్తు సేవల సరఫరాలు, నిపుణులు, పర్యాటకుల రాకపోకలు వీటన్నింటినీ పెంచటానికి ఈ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం అనేది వీలు కల్పిస్తుంది. అలాగే పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ భౌగోళిక సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి కూడా ఇది పనికొస్తుంది. అయితే అసలు ఈ ఎక్టా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం అన్నాము. ఏంటి ఇది అంటే, ఈ ఎక్టా ప్రకారం మన భారతదేశం సుమారు 6,000 రకాల వస్తు ఉత్పత్తుల్ని కస్టమ్స్ సుంకం లేకుండానే ఆస్ట్రేలియాకి ఎగుమతి చేయబోతోంది. అందులో వస్త్రాలు, చర్మం, కలప ఉత్పత్తులు, ఆభరణాలు, పాదరక్షలు, ఆట వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్ర విభాగాలు, రైల్వే వ్యాగన్లు ఇలా సుమారు 95% ఎగుమతులు పన్నురహిత జాబితాల్లోకి చేరిపోయాయి. దానివల్ల ఏమవుతుంది? ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. వచ్చే 7 ఏళ్లలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనేసి అంచనా. అలాగే మన దేశీయ వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటం కోసం బియ్యం, గోధుమలు, నూనెలు, పాల ఉత్పత్తులు లాంటి వాటిని ఈ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయించారు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చే వస్తువుల్లో 85% మీద ఇండియా కూడా పన్ను సుంకాన్ని రద్దు చేయబోతోంది. ఇందులో బొగ్గు, అల్యూమినియం, మాంగనీస్, రాగి, నికెల్, జర్కోనియం, టైటానియం లాంటి ముడి ఖనిజాలు, అలాగే శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులతో పాటుగా గొర్రె మాంసం, ఉన్ని, ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ అలా ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 74% వాటా బొగ్గుదే ఉంది. సుంకాల తొలగింపు వల్ల దేశీయ కర్మాగారాలకి చౌకగా ఇంధనం అనేది లభించబోతోంది. అలాగే భారత్లో తయారీ లేదా మేక్ ఇన్ ఇండియా అన్నటువంటిది మరింత ముందుకెళ్లటానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 2,750 కోట్ల డాలర్లుగా ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్యం అన్నటువంటిది రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల డాలర్ల వరకు వెళ్ళొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడిని అడ్డుకునేటటువంటి క్రమంలో క్వాడ్ కూటమి ఏదైతే ఏర్పరిచారో ఇందులో భారతదేశం అలాగే ఆస్ట్రేలియా రెండూ కూడా భాగస్వామిగా ఉన్నాయి. మనం చూస్తే క్వాడ్లో ఏ దేశాలు ఉన్నాయి? యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియా, అలాగే జపాన్. ఈ 4 కలిసి కదా క్వాడ్ కూటమిని ఏర్పాటు చేశాయి. అందులో ఈ 2 దేశాలు కూడా భాగస్వామిగా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశానికి ఆస్ట్రేలియాతో జరిగిన ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం లేదా ఎక్టా అంటాము. ఎక్టా గురించి తెలపండి అన్నప్పుడు మనం దీని గురించి రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. పోలవరం ప్రాజెక్ట్ 2005వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా మనం చూస్తే 2009లో ఆయన మరణించటంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి బ్రేకులు అనేవి పడ్డాయి. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయంలో పోలవరం అన్నటువంటిది మళ్ళీ తెర మీదికి వచ్చింది. పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించి దీనికయ్యే మొత్తం ఖర్చుని కేంద్రమే భరించేటట్టుగా ఒప్పందం అనేది కుదిరింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ పనులు అనేవి అలానే సాగుతూ వస్తూ ఉన్నాయి. మనం చూస్తే 2017-18కి సంబంధించిన ధరల ప్రకారం మొత్తం 55,656 కోట్ల రూపాయలు ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇందులో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ని నిర్మించటం, అలాగే మనం చూస్తే ఆ ఎగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా తక్కువ కాలంలోనే పూర్తయ్యాయి. అలాగే ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయిన నేపథ్యంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగా కొన్ని కుటుంబాలని తరలించాలి అన్నట్టుగా అధికారులు లెక్కలు వేశారు. అలాగే ఇంకొన్ని కుటుంబాలకి పునరావాసం కల్పించేందుకు ఇళ్లను కట్టిస్తూ ఉన్నారు. అలాగే కేంద్రం కూడా నిర్వాసిత కుటుంబాలకి 6.5 లక్షల పరిహారం ఇస్తూ ఉంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 3.5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలని అందిస్తోంది. అలాగే స్పిల్వే ఛానల్ని పూర్తి చేయటం, అప్రోచ్ ఛానల్ని సేఫ్ లెవెల్కి పూర్తి చేయటం, అలాగే హైడల్ పవర్ జల విద్యుత్ ప్రాజెక్టు పనులు అనేవి సాగుతూ ఉన్నాయి. టన్నెల్ నిర్మాణాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎడమ కుడి కాలువలకి కనెక్టివిటీ పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఇలా మనం చూస్తే ఈ పోలవరం ప్రాజెక్టు కృష్ణా మరియు గోదావరి నదుల్ని అనుసంధానిస్తూ ఒక బహుళార్థ సాధక నీటిపారుదల పథకంగా దీన్ని తీసుకొచ్చారు. మొదట్లో రామపాద సాగర్ అనేసి పిలుస్తూ ఉన్నటువంటి పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పోలవరం జలాశయం ఏపీతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిశాలోకి కూడా విస్తరించి ఉంటుంది. అయితే ఈ పథకం పూర్తయిన తర్వాత మనం చూస్తే
ఒక్క తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా తీర ప్రాంత పరిశ్రమల యొక్క పారిశ్రామిక అవసరాలు, అలాగే జల రవాణాలోని ఇబ్బందుల్ని అధిగమించటానికి, చేపల పెంపకానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నీటిలోకి మళ్లిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్నటువంటి నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించేటటువంటి బృహత్ పథకమైనటువంటి గంగా కావేరీ నదుల అనుసంధానంలో పోలవరం పథకం కూడా ఒక భాగం. ఇక్కడ గోదావరి మిగులు జలాలు ఉన్నటువంటి నది, కృష్ణా నది అన్నటువంటిది నీటి కొరత ఉన్నటువంటి నది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు గురించి వివరించండి అన్నప్పుడు మనం ఏం చెప్తాము, దీని నిర్మాణాన్ని 2005వ సంవత్సరంలో ప్రారంభించారు, 2004లోనే ప్రారంభించారు. దీని యొక్క అంచనా అన్నటువంటిది 2023కు పూర్తవుతుంది అనేసి అంచనా. దీని నిర్మాణ వ్యయం 55,656 కోట్లుగా అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పనుల్ని చేపడుతుంది అన్నట్టుగా దీనికి సంబంధించి వాటికి నీటిని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. గోదావరి నుంచి కృష్ణాకి నీటిని మళ్లించడానికి ఎన్ని టీఎంసీలు? 80 టీఎంసీలు. అలాగే మనం చూస్తే దీనికి సంబంధించి కరకట్ట, అలాగే లైనింగ్, ఎడమ కాలువలో పనులు అనేవి పూర్తవ్వటం, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఇంకా మనం చూస్తే దీనికి సంబంధించి ఏంటి, కాఫర్ డ్యామ్ని నిర్మించటం, హైడల్ పవర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉన్నారు, అప్రోచ్ ఛానల్ అనేది కడుతూ ఉన్నారు. ఇలా దీనికి సంబంధించిన వివరాల్ని మనం తెలుసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా కూడా ఇక కోవిడ్ టీకా ముందు జాగ్రత్త డోస్ అంటే 3వ డోస్ని తీసుకోవచ్చు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు పొందొచ్చు వీళ్ళంతా అన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే 2వ డోస్ తీసుకొని 9 నెలలు పూర్తయిన తర్వాత ముందు జాగ్రత్త డోస్ తీసుకోవటానికి అర్హులవుతారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, దేశంలో 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎప్పటి నుంచి కరోనా 3వ డోస్ని అందించడానికి కేంద్రం అనుమతించింది? ఎప్పటి నుంచి? ఏప్రిల్ 10వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇటీవల పరపతి విధాన కమిటీ సమీక్ష అనేది జరిగింది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 11వసారి కూడా రికార్డు కనిష్ట స్థాయిలోనే కీలక రేట్లను కొనసాగించింది. బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చేటటువంటి రుణాల మీద వసూలు చేసేటటువంటి రెపో రేట్, ఈ రెపో రేట్ని 4% వద్ద ఉంచటానికే నిర్ణయించటం జరిగింది. ప్రస్తుతానికి సర్దుబాటు ధోరణిని కొనసాగిస్తున్నట్టుగా, భవిష్యత్తులో వృద్ధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ధోరణి నుంచి బయటకొచ్చే అవకాశం ఉన్నట్టుగా సంకేతాల్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇంతకు ముందు అంచనాల కన్నా 2022-23లో ద్రవ్యోల్బణం అనేది మరింత పెరగొచ్చు అన్నట్టుగా ఆర్బీఐ అంచనా వేసింది. మనం చూస్తే ఫిబ్రవరిలో 4.5%గా అంచనా వేస్తే ఈసారి ద్రవ్యోల్బణాన్ని 5.7%కి పెంచింది. అలాగే ఆర్థిక వృద్ధిని కూడా మనం చూస్తే ఇంతకుముందు 7.8%గా ఉండొచ్చు అని అంచనా వేస్తే దానిని 7.2%కి తగ్గించింది. 2022-23లో ముడి చమురు బ్యారెల్ ధర $100 వద్దే ఉంటుంది అన్నటువంటి అంచనాలతో ఈ సవరణల్ని తీసుకురావటం జరిగింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు కరోనా ముందు స్థాయికి మళ్ళీ ఇప్పుడే చేరుతూ ఉన్నాయి. దాంతో ఈ ఏడాది నుంచి కొన్నేళ్లలో క్రమంగా ద్రవ్య లభ్యతను ఉపసంహరించేటటువంటి పనిలో ఆర్బీఐ ఉంటుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. అయితే ప్రస్తుతానికి రేట్లను మాత్రం యథాతథంగా ఉంచారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాని ఆర్బీఐ ఎంత నుంచి ఎంతకు తగ్గించింది? ఎంత నుంచి? 7.8% నుంచి 7.2%కి తగ్గించింది. అలాగే నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల్ని మెరుగుపరచడం కోసం, వినియోగదారు రక్షణని మరింత బలోపేతం చేయటం కోసం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఆర్బీఐ ప్రకటించింది. అలాగే వ్యక్తిగత గృహాలకి సంబంధించి రుణాలను ఇవ్వటం కోసం అంటే మార్చి 31, 2023 వరకు హేతుబద్ధీకరించినటువంటి గృహ రుణ నిబంధనల్ని కొనసాగిస్తున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశంలో 43 మంది ప్రముఖ కళాకారులు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డులకి ఎంపికయ్యారు. మొదట 44 మందితో ఉన్నటువంటి ఈ జాబితాలో ఒక కళాకారుడు ఈ అవార్డుని తిరస్కరించటం జరిగింది. దాంతో 43 పేర్లని ఖరారు చేశారు. 2018 సంవత్సరానికి గాను ఈ ఎంపికలు అనేవి జరిగాయి. అలాగే 2021 సంవత్సరానికి గాను లలిత్ కళా అకాడమీ ఫెలోషిప్ జాతీయ అవార్డులకి ఇంకొక 23 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ ఉపరాష్ట్రపతి ఈ అవార్డులని అందజేస్తారు.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలోని ఎంతమందిని సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డులకు ఎంపిక చేశారు? ఎంతమందిని? 43 మందిని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ బయోటెక్ రూపొందించినటువంటి కరోనా టీకా అయినటువంటి కోవాక్సిన్ని గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేరుస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత్ మరియు జపాన్ల మధ్య ప్రయాణాలు మరింత సులభతరం కాబోతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్ బయోటెక్ రూపొందించిన ఏ వ్యాక్సిన్ని గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేరుస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఏ వ్యాక్సిన్ని? కోవాక్సిన్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాకి చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి 3 పర్యాటకుల్ని పంపింది. వీళ్ళు 10 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పర్యాటక యాత్రల్ని నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుతం రష్యా అనేటటువంటిది నిర్వహిస్తోంది. దాంతోపాటు ఇప్పుడు అమెరికా కూడా దీంతో చేరినట్లయింది. వీళ్ళు ఈ యాత్ర కోసం $5.5 కోట్ల చొప్పున చెల్లించారు. ఇందులో రాకెట్ వ్యయం, అలాగే ISSలో బస చేయటం, భోజనం ఖర్చులు లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అమెరికాకి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎంతమంది పర్యాటకుల్ని పంపించింది? ఎంతమంది పర్యాటకుల్ని పంపించింది? 3ని పంపించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూపర్ సోనిక్ వేగంతో వెళ్ళేటటువంటి క్షిపణుల యొక్క రూపకల్పన దిశగా DRDO ఒక రాకెట్ చోదక వ్యవస్థని విజయవంతంగా పరీక్షించింది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ బూస్టర్ని ఎక్కడ పరీక్షించింది? ఒడిశాలోని చాందిపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సమీకృత పరీక్ష వేదిక నుంచి ప్రయోగించారు. గగనతలం నుంచి గగనతలంలోకి వెళ్ళేటటువంటి క్షిపణుల పరిధిని పెంచటానికి ఇది వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా శత్రు యుద్ధ విమానాలు, ఇతర ఆయుధ వ్యవస్థల్ని చాలా దూరం నుంచి సూపర్ సోనిక్ వేగంతో నేల కూల్చవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రయోగాన్ని రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలతో పరిశీలించారు. ఈ SFDR బూస్టర్ని హైదరాబాద్లో ఉన్నటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబొరేటరీ DRDL అభివృద్ధి చేసింది. అంతేకాకుండా హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, అలాగే పూణేలో ఉన్నటువంటి HEMRL లాంటి ప్రయోగశాలలు కూడా ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ బూస్టర్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబొరేటరీ DRDL అన్నటువంటిది. ఇది DRDOకి చెందినటువంటి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాడిలా ఫార్మా అన్నటువంటిది 3 డోసుల యాంటీ ర్యాబిస్ టీకాని అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్ నానో పార్టికల్ ఆధారిత ప్రోటీన్తో రూపొందించినటువంటి ఈ టీకాని థైరోబిస్ అనేటటువంటి పేరుతో ఆవిష్కరించటం జరిగింది. అంటే కుక్క కాటుకి సంబంధించి ఇచ్చేటటువంటి ర్యాబిస్ ఏదైతే మనము యాంటీ ర్యాబిస్ టీకాలు ఏవైతే ఉంటాయో ఆ టీకాలన్నీ కూడా ప్రస్తుతం 5 డోసులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 డోసుల టీకా అన్నటువంటిది బాధితులకు అనువైనదిగా ఉంటుంది అన్నట్లుగా క్యాడిలా అన్నటువంటి ఫార్మా సంస్థ ఈ టీకాని ఆవిష్కరించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రీకాంబినెంట్ నానో పార్టికల్ ఆధారిత G ప్రోటీన్తో రూపొందించిన థైరోబిస్ అనే టీకాని ఏ సంస్థ ఆవిష్కరించింది? ఏ సంస్థ? క్యాడిలా ఫార్మా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతిని తొలగించే అభిశంసనని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలో? రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతదేశ మొదటి వాతావరణ పరిశోధన ఉపగ్రహమైన కల్పన-1ని ఏ వాహక నౌక ద్వారా నింగిలోకి ప్రయోగించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.